త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చెప్పుకోవాలని అధికార పార్టీ భావిస్తుండగా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ ఆవరణలోనే ఈసారి మండలి జరిగే అవకాశం ఉంది. రైట్, కొత్త శాసన మండలి రెడీ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సారు, స్పీకర్ ప్రసాద్ సారు, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సార్లు గా పనులు ఏడు దాకా వచ్చినాయో అరుచుకున్నారు. ఇవాళ అట్లనేది కొత్త బంగ్లేం కాదు, పాతదే. అప్పట్లో అసెంబ్లీ ఇంట్లోనే నడుస్తుండే. ఇన్ని రోజులు ఉత్తగానే ఉంటే రిపేర్లు చేపించి ఎమ్మెల్సీల కోసం మంచి సవలతులు చేస్తుర్రు. మళ్ళీ ఉన్నది శాసనసభ పక్కకే, అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్క కాడికి వస్తారు అన్నట్టు. ఇప్పుడేమో శాసనసభ ఈడుంటే శాసన మండలి పబ్లిక్ గార్డెన్లు ఉండే. అసెంబ్లీ నడిచినప్పుడు సీఎం సారు, మంత్రులు ఆడికి ఈడికి తిరుగుడు జరంత తిప్పలయ్యే ముచ్చట్ని. ఇట్లా కాకుండా అందరూ ఒక్క కాడనే ఉండాలని ఎమ్మెల్సీలు ఎప్పటికంచో కోరుతుంటే ఇప్పుడు ఓకే అయింది. పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ పక్క పక్కకే ఎట్లుంటాయో ఇక మన కాడ శాసనసభ మండలి కూడా గట్లా చూడబోతున్నాం అన్నట్టు.